బిందులో పట్టుకున్నా కూడా వాటర్ అడుగున మట్టి పేరుకుపోతుంది. అలా అయితే పిల్లల ఆరోగ్యం పాడైపోద్ది కదా. 4 రోజులకి హాస్పిటల్ వాళ్ళు అయిపోతే మా దగ్గర ఉండాలి కదా. కొంచెం వాటర్ మంచిగా తీయండి, మంచిగా వాటర్ పంపిస్తే చాలు మాకు. అసలు ఆ వాటర్ అసలు ఏమైనా తాగడానికైనా పనికి వస్తాయా? అసలు మరి అలా వస్తే నీళ్ళు ఎలా తాగుతాం మేమైనా సరే? నీళ్ళు బాగోట్లేదండి, బాగా నల్లగా వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే పిల్లలకు మోషన్ అని వాంతులని ఇలా అవుతున్నాయి. ఏంటి ఈ రోగాలు ఇక్కడికి వచ్చిన కాంచి కూడా మాకు నీళ్ళ సమస్య ఎక్కువ. ముందు ఒక వారం రోజులు బాగానే వస్తున్నాయి అనుకుంటే మళ్ళీ ఇది అవుతుంది. వాటర్ ఎర్రగా వస్తుంది, తాగడానికి కూడా పని చేయలేదు. మినరల్ వాటర్ తెచ్చుకుంటే అవకాశం వస్తుంది. వాటర్ కృష్ణానది దగ్గరుండి కూడా వాటర్ బాగలేకుండా మనకు వాటర్ అందిస్తున్నారు. ప్రజలు కూడా చాలా మందికి ఈ రసనలు వాంతులు అన్నీ అవుతున్నాయి. ఎర్రగా వస్తున్నాయి, బురదలుగా. ఆ డ్రైనేజీ నీళ్లు వాసన, నీళ్లు తాగుదామంటే వాసన. మా ఇంట్లో మొత్తానికి దురదలు. ఆ నీళ్లు పోసుకుంటాం వల్ల ఏమో మరి దురదలు పట్టుకొని మొన్నటి దాకా అసలు బోల్డెని డబ్బులైన హాస్పిటల్ వెళ్తానికి. మరి ఈ నీళ్లు సరిగ్గా లేవు. కాలువలేమో దోమలు, కాలువల్లో సరిగ్గా ఇది తీయట్లా. దోమల పొట్టలో పొద్దుగూకితే చాలు దోమలు మూసేస్తున్నాయి. పగలే పీకేస్తున్నాయి, రాత్రి దాకా కాదు, పగలే పీకేస్తున్నాయి. అటు కూర్చోలేము.